బ్రిటన్‌లో ప్రభుత్వం మారాక ముందు నుండి చెప్పుకుంటూ వస్తుంది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది. వాస్తవంగా అయితే గనక ఇంకొక ఏడాది గూడా ప్రభుత్వానికి అవకాశం ఉంది. రిషి సునక్ ముందుకెళ్ళి దెబ్బతిన్నాడు. 15 ఏళ్ళు వాస్తవంగా అంతకుముందు గూడా 15 సంవత్సరాల పాటు గతంలో వాళ్ళు కన్జర్వేటివ్స్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇక్కడొచ్చేటప్పటికి లేబర్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే మాక్సిమం జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలని వదిలిపెట్టేస్తున్నారు చాలా చోట్లన. అంటే ఈ తాత్కాలిక లెక్కలు తీసుకుని మరొక వైపున నార్త్ సీ ఆయిల్ మీదన బ్యాన్ విధించారు. పెన్షన్లకు సంబంధించి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అంటే అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళ పెన్షన్ మీదన ఆరాలు తీస్తున్నారు. మరోవైపున కోల్ మైన్స్ని మూసేశారు. బొగ్గుని తవ్వేటటువంటి మైన్స్ని మూసేపించారు. హౌసింగ్కి వచ్చేటప్పటికి ఎవరెవరి చేతిలో ఉంది ఏంటి అన్నటువంటి విషయం మీద దృష్టి సారించారు. టోటల్గా చూస్తే సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సబబా కాదా అన్నటువంటి రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేస్తుంది.